దీపం లాంటి వాడి విష్ణువు, ఆ కాంతి లాంటిది లక్ష్మి, ఆ గోడలు లాంటివి లోకాలు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అదే స్వర్గం వైపుగానే ఆ కాంతి వస్తే స్వర్గలక్ష్మి. అయితే ఆ కాంతి రావాలి అంటే తలుపులు తెరుచుకోవాలండి. ఇక్కడ మనం పూర్వజన్మ సుకృతం వల్ల కొన్ని మంచి పనులు చేయడం వల్ల ఆ భగవంతుడు సంతోషించి తన యొక్క లక్ష్మీ కళను పంపిస్తాడు. ఇక్కడ పంపించాడు అంటే విష్ణువుకి టాటా చెప్పి రాదంట. మనం దీపం నుంచి కాంతి పొందుతున్నామంటే దీపానికి టాటా చెప్పి రాదు. కాంతి దీపంతోనే ఉంటూ వస్తుంది. కానీ అదే లక్ష్మికి ఒక పేరు చెప్పారు, లక్ష్మీ అనపగామిని అని. అనపగామిని ఆవిడ పేరు. అనపగామిని అంటే విడవకుండా ఉండే తల్లి అని. అలా మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది కదా, విడవకుండా అని. మన దగ్గర విడవకుండా ఉండే తల్లి అనడం కాదు ఇక్కడ. అనపగామిని అంటే విష్ణువుని విడిచిపెట్టనిది అని అర్థం. అందుకే వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీదేవిని అనపాయిని శక్తి అని అంటారు. అనపాయిని అనగా పరమాత్మని ఎన్నడూ విడిచిపెట్టకుండా ఉంటుంది.